హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా మనకు గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ ఇంజినీర్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఈ సంస్థ మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ నుంచి మనకు ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు మిస్‌యూజ్ చేసుకోవద్దు. జర్నీ మ్యాన్ అనే పొజిషన్‌కి ఆఫీషియల్‌గా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. మిమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చి మరీ అయితే పర్మనెంట్ జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అయితారో ఇనిషియల్‌గా 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్‌లో మీకు వచ్చేసి 24,000 సాలరీ, సెకండ్ ఇయర్ ట్రైనింగ్‌లో 26,000 సాలరీ, అలాగే పర్మనెంట్ అయినాక మీకు 34,000 సాలరీ వరకు అయితే రావడం జరుగుతుంది. కేవలం 10th క్లాస్‌తో ఇన్ ఇంత మంచి సాలరీ అంటే మామూలు విషయం కాదు. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. మనం ఈ వీడియోలో దీనికి సంబంధించిన క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో, మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలేంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఏజ్ క్రైటీరియా ఏంటి? అసలు ఎగ్జామినేషన్ ఉంటుందా? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి? అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది? అప్లికేషన్ ఫీజ్ ఏంటి? సో, వీటన్నిటి గురించి డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో గనుక నచ్చితే, నేను చెప్పే విధానం గనుక నచ్చితే, మీరు జెన్యూన్‌గా వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్‌లో షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో, అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేస్తే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు కరెంట్ మనం కెరియర్స్‌లో మీరు నావిగేట్ చేస్తే గనక కరెంట్ ఓపెనింగ్స్ చూసుకుంటే మనకు సెకండ్ ఓపెనింగ్ ఇక్కడ రిక్రూట్‌మెంట్ ఆఫ్ జర్నీ మ్యాన్ అని క్లియర్‌గా ఉంది కదా! ఈ నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 5th జులై అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 4th ఆగస్ట్ వరకైతే ఉంది. సో, అప్లికేషన్ ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేయాలంటే ఈ యూఆర్ఎల్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ యూఆర్ఎల్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుందాం. ఓకే. సో, పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ అయింది. దాని గురించి క్లియర్ కట్‌గా డిస్కషన్ అయితే చేసుకుందాం. సో, మీకు చెప్పినట్టు మనకు ఈ నోటిఫికేషన్ గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ నుంచి రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. సో, అండర్‌టేకింగ్‌కి సంబంధించింది. సో, ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ 2025/05 జే అన్నమాట. సో, రిక్రూట్‌మెంట్ ఆఫ్ జర్నీమెన్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ క్లియర్‌గా ఇచ్చారు. మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 5th జులై అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ నిన్ననే. మనకు నెక్స్ట్ మంత్ 4th ఆగస్ట్ వరకైతే ఉందన్నమాట. ఓకే. సో, జర్నీ మ్యాన్‌కి సంబంధించి వేరియస్ ట్రేడ్స్‌లో మనకైతే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ముందుగా మనం వేకెన్సీలోకెళ్ళిపోతే గనక వేకెన్సీ డీటెయిల్స్‌లోకెళ్ళిపోతే జర్నీమన్ క్రేన్ ఆపరేటర్‌కి మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జర్నీమన్ డీజిల్ మెకానిక్‌కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. జర్నీమన్ డ్రైవర్‌కి వచ్చేసి మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. జర్నీమన్ ఎలక్ట్రిక్ వచ్చేసి మెకానిక్ వచ్చేసి మనకు 5 వేకెన్సీస్ అయితున్నాయి. జర్నీమన్ ఎలక్ట్రీషియన్‌కి 5 వేకెన్సీస్, జర్నీమన్ ఫిట్టర్‌కి 10 వేకెన్సీస్ అలాగే జర్నీమన్ మెషినిస్ట్‌కి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, టోటల్‌గా మనకు 52 వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, మనం ప్రతి ఒక్క దానికి మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జర్నీమన్ క్రేన్ ఆపరేటర్‌కి మనకు మెట్రిక్యులేషన్ పూర్తి చేసుకున్న ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ఎన్ఏసీ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు 100% ఎలిజిబుల్ అన్నమాట. సో, ఎన్ఏసీ అంటే ఎవరైతే అప్రెంటిస్ చేశారో గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో వాళ్ళందరికీ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. సో, ఆ సర్టిఫికేట్‌తో మీరు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నవాళ్ళు. అలాగే మనకు జర్నీమన్ డీజిల్‌కి కూడా మనకు మెట్రిక్యులేషన్ పూర్తి చేసుకొని ఎన్ఏసీ కానీ ఎన్టీసీ సర్టిఫికేట్ డీజిల్ మెకానిక్‌లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జర్నీమన్ డ్రైవర్ మెటీరియల్ హ్యాండ్లింగ్‌కి వచ్చేసి దానికి కూడా 10th క్లాస్ పూర్తి చేసుకొని ఎన్ఏసీ కానీ ఎన్టీసీ సర్టిఫికేట్ ఇన్ డీజిల్ మెకానిక్ ట్రేడ్‌లో విత్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ గనుక డ్రైవర్ పొజిషన్‌కి అప్లై అనుకునే వాళ్ళు. అలాగే జర్నీమన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే దానికి కూడా కేవలం 10th క్లాస్‌తో పాటు ఎన్ఏసీ కానీ ఎన్టీసీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. జర్నీమన్ ఎలక్ట్రీషియన్‌కి కూడా 10th క్లాస్‌తో పాటు ఎన్ఏసీ, ఎన్టీసీ సర్టిఫికేట్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఒకటి సరిపోతది. జర్నీమన్ ఫిట్టర్‌కి కూడా 10th క్లాస్‌తో పాటు ఎన్ఏసీ అండ్ ఎన్టీసీ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ఆర్ వెపన్ ఫిట్టర్ ఆర్ ఎంఎంటీఎం ఉన్న సర్టిఫికేట్ ఉంటే సరిపోతది. జర్నీమన్ మెషినిస్ట్‌కి కూడా 10th క్లాస్‌తో పాటు ఎన్ఏసీ ఆర్ ఎన్టీసీ సర్టిఫికేట్. ఎన్ఏసీ అంటే మీ అందరికి తెలిసిందే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఆర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరికి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో, జర్నీమన్ మెషిన్ ఆపరేటర్ కానీ, పైప్ ఫిట్టర్ కానీ, రిగ్గర్‌కి కానీ, అలాగే స్ట్రక్చరల్ ఫిట్టర్‌కి కూడా ప్రతి ఒక్కరికి కావాల్సిన క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ అన్నమాట. దాంతో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ గాని, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, టోటల్‌గా మనకు 52 వేకెన్సీస్ ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 20 వేకెన్సీస్, ఎస్సీలో 12 వేకెన్సీస్, ఎస్టీలో 2 వేకెన్సీస్, ఓబీసీలో 12 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్‌లో 6 వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఈ యొక్క అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, క్యాండిడేట్స్‌కి ఎవరికైతే 10th క్లాస్ కంటే ఎక్కువ
క్వాలిఫికేషన్ ఉందో డిగ్రీ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, ఫార్మసీ, మాస్టర్స్, ఎంబీఏ ఉన్నవాళ్ళు ఎవ్వరు ఎలిజిబుల్ కాదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, స్ట్రిక్ట్‌గా ఓన్లీ 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ఎన్ఏసీ సర్టిఫికేట్ అలాగే ఎన్‌టీసీ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చని ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అదర్ దెన్ దిస్ క్వాలిఫికేషన్ ఎక్కువ క్వాలిఫికేషన్ వల్ల అప్లై అయితే చేయొద్దు. సో, ఏజ్ క్రైటీరియాకి వెళ్ళిపోతే మాక్సిమం ఏజ్ వచ్చి 26 ఇయర్స్ ఉండాలి. యాస్ ఆన్ 1 జూలై 2025 అనమాట. ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ అయితే ఓబీసీకి ఉంటుంది. 5 ఇయర్స్ వచ్చి ఎస్సీ, ఎస్టీకి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అన్రిజర్వ్డ్‌కి 15 ఇయర్స్, ఓబీసీకి 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 15 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మీకు నేను చెప్పినట్టు నోటిఫికేషన్ మన వీడియో స్టార్టింగ్‌లో సో, 1 ఇయర్ మనకు 2 ఇయర్స్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్‌లో 24,000, సెకండ్ ఇయర్‌లో 26,000 స్టైఫండ్ అయితే ఇస్తారు. సో, మీరు గనక ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో పర్ఫార్మెన్స్ బాగా ఉంటే, ఈ జర్నీ మ్యాన్‌షిప్ పీరియడ్‌లో పర్ఫార్మెన్స్ బాగా ఉంటే మిమ్మల్ని వ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అబ్జర్వ్ అంటే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. పర్మనెంట్‌లో మీకు బేసిక్ వచ్చేసి 19,900 నుంచి 16,650 వరకైతే రావడం జరుగుతుంది. సో, టోటల్ సాలరీ మీకు 35,000 వరకు రావడం జరుగుతుంది. దాంతో పాటు మీకు బేసిక్ పే, ఇండస్ట్రియల్ టీఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, అలయన్సెస్, గ్రాట్యుటీ కూడా ఉండడం జరుగుతుంది. సో, యాస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అన్నమాట. సో, ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రొబేషన్ ఎక్స్టెండెడ్ ప్రొబేషన్ పీరియడ్ దే మే బి కన్ఫర్మ్డ్ విత్ ద ఎస్ఎస్‌కే గ్రేడ్ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ అన్నమాట. సో, ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వాళ్ళైతే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సో, ఒకవేళ గనక ప్రొబేషన్ పీరియడ్‌లో మీ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే ఎక్స్టెండ్ కూడా చేస్తారనమాట. అది ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్‌లో ఉంటుంది. సో, సెలక్షన్ ప్రాసెస్‌లోకెళ్ళిపోతే యూజువల్‌గా అయితే లార్జ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తేనే వాళ్ళు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ లార్జ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్ రాకపోతే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో, ప్రస్తుతానికైతే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెలక్షన్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకొచ్చేసి ఇక్కడ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్‌ని అప్లికేషన్ బట్టి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్ వచ్చేసి పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఉంటుంది. ఓఎంఆర్ షీట్‌లో మీకు రిటన్ టెస్ట్ ఉంది. అది కూడా కోల్కతా అండ్ రాంచీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మనకు నో టీఏ, డీఏ విల్ బి పేడ్ టు క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ద రిటన్ టెస్ట్ అనమాట. సో, రిటన్ టెస్ట్‌కి ఎవరైతే అటెండ్ అవుతారో టీఏ, డీఏ అయితే ఇవ్వరని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. రిటన్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే. సో, క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఫర్ డ్రైవర్, మెటీరియల్ హ్యాండ్లింగ్‌కి, రిగ్గర్‌కి, క్రేన్ ఆపరేటర్‌కి వచ్చేసి మీకు అడిషన్ టు రిటన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ బిఫోర్ ఫైనల్ సెషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. యూజువల్‌గా అయితే మిగతా పొజిషన్స్‌కి రిటన్ టెస్ట్‌తో పాటు మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్. బట్ ఈ డ్రైవర్ అనే పొజిషన్‌కి అలాగే రిగ్గర్ అనే పొజిషన్‌కి మీకు రిటన్ టెస్ట్‌తో పాటు, ప్రాక్టికల్ టెస్ట్‌తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఎగ్జామినేషన్ మాత్రం ఓఎంఆర్ పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ అన్నమాట. పెన్ ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కోల్కతా అండ్ రాంచీలో అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఓకే. సో, ఎవరైతే రిటన్ టెస్ట్ ప్యాటర్న్ చూసుకుందాం. మనకు పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1లో వచ్చేసి సబ్జెక్ట్ ట్రేడ్ రిలేటెడ్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. యాస్ పర్ రిలవెంట్ ట్రేడ్ సిలబస్ 80 మార్క్స్‌కి అయితే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వెషన్ పేపర్ టైప్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అండ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. సో, పార్ట్ 2లో మనకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ అబిలిటీ 20 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. సో, టోటల్‌గా మనకు చూసుకుంటే మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50% మార్క్స్ రావాల్సి ఉంటుంది రిటన్ టెస్ట్‌లో. అంటే జనరల్‌కి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి అవుట్ ఆఫ్ 100 మార్క్స్‌కి 45% వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూ వాళ్ళకి వస్తే సరిపోతుంది. సో, టోటల్‌గా మనకు 100 మార్క్స్‌కి అయితే 100 మార్క్స్‌కి అయితే రిటన్ టెస్ట్ ఉంటుంది. దాంతో పాటు అది అనగా క్వాలిఫై అయితే మనకు నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే కండక్ట్ చేస్తారు. సో, ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ మనకు వచ్చేసి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. అది మెరిట్ బేసిస్ కాదు. మనకు టోటల్‌గా మనకు 50 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది ప్రాక్టికల్ టెస్ట్. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 50% అయితే ఉంటుంది. అది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీకి. 45% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి. అలాగే మనకు 40% వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, క్వాలిఫైయింగ్ మార్క్స్ 50% సారీ అండి. అదేంటంటే జనరల్‌కి అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, 45% వచ్చేసి ఓబీసీ అండ్ ఎస్సీ, ఎస్టీకి అనమాట. సో, అప్లికేషన్ వచ్చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయండి. సో, మీరు అప్లై చేయాలనుకుంటే కెరియర్ సెక్షన్‌లో ఇందాక చూపించినట్టు ఆ పోర్టల్‌కెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ. దానికి సంబంధించిన లింక్ కూడా నేను మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. ఓకే. సో, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే గనక ఎవరుంటే గనక మీరు ఒక ఈమెయిల్ ఐడీ ఇచ్చారు. ఆ ఈమెయిల్ ఐడీకి అయితే మీరు మెయిల్ చేయొచ్చు. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్‌లైన్. వేర్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నీడ్ టు బి అప్‌లోడెడ్ అనమాట. సో, ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ఎ ప్రింట్ ఔట్ ఆఫ్ ఆటో జనరేటెడ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫార్మాట్, put their signature at designated places and send it along with relevant testimonies self-attested in support of caste, PWD candidate, date of birth, education qualification to post box. సో, ఇంకొకటి గైస్, ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేస్తాం. అది ఒక్కటే కాదు. ఆన్లైన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని సంతకాలు పెట్టి దాంతో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇవన్నీ ఎంక్లోజ్ చేసి అన్నిటిపైన సంతకాలు పెట్టి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ పోస్ట్. దానికి సంబంధించిన పోస్ట్ వచ్చేసి మనకి ఆర్డినరీ పోస్ట్ చేయాలి.
ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పోస్ట్ బాక్స్ నెంబర్ 3076 లోధి రోడ్, న్యూ ఢిల్లీ 110003 త్రూ ఆర్డినరీ పోస్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. వితిన్ ద డ్యూ డేట్ 11th ఆగస్ట్ అన్నమాట. ఎన్వలప్ వచ్చేసి ఎన్వలప్ కంటైనింగ్ ద అప్లికేషన్ షుడ్ బి సూపర్‌స్క్రైబ్డ్ విత్ జీఆర్ఎస్‌సి ఈఎన్ నంబర్ 2025/05GA అని క్లియర్‌గా పోస్ట్ మీ ఏ ట్రేడ్‌కి అప్లై చేసినా ట్రేడ్ మెన్షన్ చేసి అప్లై చేసి పంపియాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఆఫ్‌లైన్‌లో కూడా మీరు సర్టిఫికేట్ ప్రింట్‌ఔట్ తీసుకొని అలాగే మీ సర్టిఫికేట్స్ అన్ని పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ అయితే నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. సో అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ₹472 ఉంటుంది. అది ఆన్‌లైన్ మోడ్‌లోనే. అప్లికెంట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఎటువంటి ఫీజ్ లేదు. ఓన్లీ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ అలాగే జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ ఫీజ్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన లింక్ కూడా నేను పేస్ట్ చేశాను. సో అదైతే ఇది. ఓకే. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో రిక్రూట్‌మెంట్ సంబంధించి ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఈమెయిల్ అయితే చేయండి. ఈ ఈమెయిల్ ఐడీకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈమెయిల్ ఐడీకి ఈమెయిల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఒక మంచి అద్భుతమైన ఆపర్చునిటీ 10th క్లాస్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.